మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో జొన్న సంకటి లేదా జొన్న జావ ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. తర్వాత రొట్టె, జొన్న రొట్టె, రాగి పిండి, జొన్న పిండి కలిపి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మార్కెట్లో కొంతమంది రైస్ వేసి చేస్తున్నారు, జొన్న పిండిలో రైస్ కూడా వేస్తున్నారు, రైస్ వేసి పట్టించి చేస్తున్నారు. కానీ అలా కాకుండా జొన్నలు తర్వాత రాగులు కలిపి పట్టించి ఎలా రొట్టె చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఇవి జొన్నలు, ఇవి మామూలుగా కుండలో స్టోర్ చేస్తాను నేను. ఇవి ఒక్కళ్ళకు ఒక కప్పు తీసుకొని ఇవి ఇందులో వేసి ఉదయం మొత్తం నానబెట్టాలి. ఉదయం నానబెడితే మళ్ళీ మార్నింగ్కి ఉపయోగపడుతుంది. ఇవి నిన్న ఉదయం నానబెట్టినవి. ఇగో ఈ విధంగా అయిపోతాయి. నిన్న మార్నింగ్ నానబెట్టినవి. వీటిని ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం. వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వితౌట్ వాటర్. ఇంత వాటర్ తీసుకొని కొంచెం నాన్ స్టిక్ కానీ అడుగంటని వాటిలో ఈ వాటర్ను వేడి చేయాలి. వేడి అవుతుంటాయి. ఈ లోపల మిక్సీ పట్టేద్దాం. ఫోర్ అవర్స్ అయిన తర్వాత మిక్సీ పడితే ఈ విధంగా పలుకులు లెక్క అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా కప్పు వాటర్, ఇవి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో ఒక కప్పు వాటర్ పోయాలి. వాటర్ పోసి స్పూన్తో కలపాలి. మసిలింది, బాగా వాటర్ మసిలిన తర్వాత ఇందులో వేసేసేయాలి. వేయగానే ఇట్లా వెంటనే తిప్పాలి, ఎందుకంటే ముద్ద లెక్క అయిపోతుంది. కొంచెం ఒక 1-2 మినిట్స్ అట్లా తిప్పేస్తే, ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేయను. కొంతమంది స్వీట్ ఉండాలి కంటే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. తర్వాత ఇది 15 మినిట్స్ తర్వాత జావ లెక్క అయిపోతుంది. దీన్ని మజ్జిగలో కలుపుకొని ఉదయం పూట తింటే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి చేయదు. చాలా మంచిది హెల్త్కి. కడుపు మొత్తం చల్లబడుతుంది, మొత్తం పొట్ట మొత్తం చల్లబడుతుంది. చాలా సమ్మర్లో చాలా సలవ అన్నమాట. ఇది ఇట్లా గట్టి పడగానే స్టవ్ తక్కువ చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పటివరకు హైలో పెట్టాను, లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ కేజీ జొన్నలు మార్కెట్లో తెచ్చాను. క్లీన్ చేసిన అన్నారు కానీ మనం ఎందుకైనా మంచిది క్లీన్ చేసుకోవాలి. ఇవి 1/2 కిలో రాగులు, కేజీ జొన్నలు 1/2 కిలో రాగులు అన్నమాట. వీటిని చాటలో వేసుకొని ఫస్ట్ చెరగాలి. చెరిగిన తర్వాత గాలించాలి. ఏమన్నా మట్టి పిల్లలు తర్వాత ఇసుక ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. గాలించాలి. గాలించిన తర్వాత దీన్ని బయట ఎండబెట్టాలి. బట్టలో ఎండబెడితే ఒక మధ్యాహ్నం వరకు, ఈవినింగ్ వరకు ఎండితే తర్వాత దాన్ని మిల్లుకు వెళ్ళి పట్టియాలి. 2 కలిపి పట్టించేస్తే పిండి తయారవుతుంది. ఎందుకంటే వీటిలో కొంచెం కెమికల్ యాడ్ అవుతుంది, పురుగులు పడకుండా. తర్వాత డస్ట్ ఉంటుంది. తర్వాత దీనికి కలర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి కడిగితే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం సేపు నానబెడితే ఇందులో మట్టి పిల్లలు ఏమైనా ఉంటే కరిగిపోతాయి. ఒకేసారి జరగలేము కాబట్టి కొన్ని ఇవన్నీ కట్టె పుల్లలు ఉంటాయి. కట్టె పుల్లలు తర్వాత ఈ పొట్టు ఉంటుంది జొన్నలకి. ఇవి మట్టి పిల్లలు. వాళ్ళు చెప్తారు క్లీన్ చేసినాము అంటారు, కానీ మనం ఇంటి దగ్గర చేసుకోవాలి. ఇదంతా డస్ట్ తీసేయాలి. చెరిగినా కానీ పూలే, తాలుగింజలు. ఇట్లా అంటే మొత్తం స్టోన్స్ ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇవి గాలించడం అంటారు అన్నమాట. దీన్ని స్టోన్స్ ఏమైనా ఉంటే మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. అనేసి లాస్ట్ కొంచెం ఏమైనా నుంచి పడేసేయాలి.
వీటిని వాటర్ మొత్తం తీసేసి ఒక బట్టలో వడగట్టుకోవాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. జొన్న సంకటి అయిపోయిందండి. ఇది ఫస్ట్లో ఇంతవరకు ఉండే వాటర్ మొత్తం అయిపోయింది, బాగా బాయిల్డ్ అయిపోయింది, ఇది తయారైపోయింది. దీంట్లో మజ్జిగ చిలకొట్టుకొని పలసటి మజ్జిగ వేసుకోవచ్చు, తర్వాత పెరుగు కూడా వేసుకొని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు అనమాట. ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం వరకు ఆకలి కాదు. ఎందుకంటే ఈ ఇడ్లీలు తర్వాత ఈ దోశలు టిఫిన్లు ఇవన్నీ తిన్నదానికంటే ఇది చాలా బెస్ట్ ఫుడ్ అనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి, కడుపు కూడా చల్లగా ఉంటుంది ఉదయం పూట. ఈ ఫుడ్ చాలా స్టామినా ఉంటుంది మధ్యాహ్నం వరకు. అందుకే ఇది ఇంట్లో తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ ఇసురాయి పెట్టి జొన్నలు ఇసురటం తర్వాత పిండి చేయటం వీటికంటే ఇది ఈజీ ప్రాసెస్. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కడైనా దూరంగా ఉండేవాళ్ళు జొన్నలు తెచ్చుకొని ఉదయం పూట నానబెట్టి మళ్ళీ ఉదయం మిక్సీలో వేసుకొని ఇట్లా బాయిల్ చేసుకొని ఇట్లా చేసుకుంటుంటే చాలా మంచిది. దీంట్లో మజ్జిగలో వేసుకోవచ్చు, కూర కర్రీలో కూడా తినవచ్చు. ఇది మజ్జిగ ఇందులో పోసుకొని జావ రెడీ అయిపోయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు, లేదా మధ్యాహ్నం కూడా కావాలంటే బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఒక రోజు మొత్తం మజ్జిగ కలిపిన తర్వాత ఖరాబ్ అవ్వదు, అట్లనే ఉంటుంది ఈవినింగ్ వరకు. చాలా టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ జొన్నలు రాగులు ఎండబెట్టాను కదా, ఆ ఎండబెట్టినవి పిండి పట్టించాను. పిండి పట్టించి ఏదో బాక్స్లో తీసుకొచ్చానండి. ఇప్పుడు రొట్టెలు చేయడానికి ప్రాసెసింగ్, వేడి నీళ్ళు పెట్టాలి. ఒక 2 కప్పులని వేడి నీళ్ళు బాయిల్ చేయాలి బాగా మసిలేటట్టు. తర్వాత 2 రొట్టెలు కావాలంటే ఒక 2 పిడికిళ్ళు, 2 గుప్పెళ్ళు పిండి తీసుకోవాలి. వేడి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఈ వేడి నీళ్ళను పిండిలో వేసి కలపాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి వేడి ఉంటుంది కదా, కొద్దిసేపు చల్లారేంత వరకు కొద్దిసేపు ఆగాలి. ఇది రాతిండిది టెంక. రాతిండి అయితేనే మొత్తం చుట్టూ ఈక్వల్గా కాలుతుంది రొట్టె. ఇనుపదనుకోండి మధ్యలో కాలుతుంది, అందుకే రాతిండిదే వాడుతుంది. ఈ పిండి చల్లారింది. దీంట్లో కొంచెం చల్లనీళ్ళు కలుపుకుంటూ కొంచెం జిగట వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో 2 రొట్టెలు అవుతాయి. ఇట్లా 2 ఉండలు చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ చేసిన తర్వాత ఈ పిండిలో వేయాలి. రౌండ్గా నొక్కాలి. మళ్ళీ ఇట్లా తిరగలేసి కొంచెం పిండి వేయాలి. మళ్ళీ ఇట్లా ఉల్టా వేసుకొని పలుస వచ్చింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, చాలా పలుస వచ్చేసింది. దీన్ని పెంక మీద ఇట్లా వేయాలి. తర్వాత నీళ్ళు ఇట్లా చల్లాలి కొంచెం. నెక్స్ట్ ఇంకో రొట్టె. కొద్దిసేపు కొట్టిన తర్వాత తిరగలేసుకోవాలి. మళ్ళీ పౌడర్ మొత్తం పెట్టాలి. ఇట్లా వేసుకొని
పలసగా వచ్చేసింది. ఇట్లా అంటే జారేటట్టు ఇట్లా ఊపుకోవాలి ఒకసారి. ఈ సైడ్ కూడా మళ్ళీ కొన్ని వాటర్ చల్లాలి. ఈ రొట్టె రెడీ అయిపోయింది. ఇట్లా ఊపితే ఏమైందంటే రొట్టె ఈజీగా జారుతుంది. ఇది పొంగుతుంది చూడు, పొంగుతుంది, పూరి లెక్క పొంగుతుంది. ఇది మొత్తం ఒక ½ అన్ అవర్ కూడా పట్టదు. ఒక 25 మినిట్స్ నీళ్లు కాగటం, కలుపుకోవటం, ఒక రొట్టె చేసుకోవటం, మళ్ళీ సెకండ్ రొట్టె చేసుకోవటం. చూడండి చపాతీ లెక్క ఉంది సేమ్. ఏదైనా కర్రీ, చట్నీ ఏదైనా వేసుకొని తినొచ్చు. 2 రొట్టెలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఈ రొట్టెల పిండి కలిపేటప్పుడు సాల్ట్ కానీ ఏమి కానీ వాడలేదు నేను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తినను కాబట్టి ఏది కలపాల్సిన అవసరం లేదు. మంచిగా వస్తుంది. జొన్న తర్వాత రాగులు కలవబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా మంచిది కూడా.